పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న కొత్త సినిమా పుష్ప 2 గతంలో విడుదలై అన్ని భాషల్లో కూడా భారీ అయిపోయితే క్రియేట్ చేసిన పుష్ప సినిమాకు సీక్వెల్గా అయితే ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అల్లు అర్జున్ మాస్ యాంగిల్స్ వెలికి తీస్తూ ఈ సినిమాపై స్పెషల్ కేర్ అయితే తీసుకుంటున్నారు డైరెక్టర్ సుకుమార్. ఈ నేపథ్యంలోనే తాజాగా పుష్ప 2కి సంబంధించిన బన్నీ అభిమానులు కోరుకొని ఓ అప్డేట్ అయితే బయటకు వచ్చింది. మరి ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటో చూసేద్దాం. ఎప్పుడైతే పుష్ప 2 షూటింగ్ మొదలైందో అప్పుడే బన్నీ అభిమానులు వైబ్రేషన్స్ అయితే మొదలయ్యాయి. అందుకు తగ్గట్టుగా శరవేగంగా షూటింగ్ అయితే ముగిస్తూ చిత్ర అప్డేట్లను వదులుతూ అందరిలో భారీ అయిపోతే పెంచుతున్నారు మేకర్లు. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమాలు పాన్ ఇండియా ఆడియన్స్ అయితే కోరుకున్న ఎన్నో అంశాలు కూడా ఉన్నాయట. ఈ కథను ఆసక్తికరంగా రాసుకున్న సుకుమార్ అయితే ప్రతి సన్నివేశంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరీ తెరకెక్కిస్తున్నారట. ఈ క్రమంలోనే రీసెంట్ గా అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా పుష్ప 2 టీజర్ అయితే వదిలారు. ఇది చిన్న వీడియోనే అయినా అల్లు అర్జున్ అభిమానులకు హుషారెత్తేలా ఈ వీడియో అయితే ఉంది. దద్దరిల్లే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో వదిలిన ఈ వీడియోలో అల్లు అర్జున్ లుక్ అయితే బాగా కనెక్ట్ అయింది. విడుదల చేసిన కాసేపటికే రికార్డుల వేట షురూ చేసిన పుష్ప 2 టీజర్ అయితే ప్రస్తుతం నెట్టంట రచ్చరచ్చ చేసింది. ఇది ఎలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అల్లు అర్జున్ అభిమానులకు పిచ్చికిపోయి సమాచారం అయితే బయటకు వచ్చింది. భారీ రేంజ్ లో ఈ సినిమా ప్లాన్ చేసిన సుకుమార్ అయితే ఈ సినిమా ఓ 6 నిమిషాల ఎపిసోడ్ అయితే కళ్ళు చెదిరేలా గతంలో ఏ సినిమాలు చూడని విధంగా అయితే డిజైన్ చేసి రూపొందిస్తున్నారట. ఈ సీన్ కోసం ఏకంగా 60 కోట్లు ఖర్చు చేస్తున్నారట. ఈ సన్నివేశం చిత్రీకరణకు సుమారు 4 రోజులు పట్టిందని సమాచారం. మూవీ ఇంటర్వెల్ కి ముందు వచ్చి ఈ సీన్ అయితే సినిమాలోని హైలైట్ గా నిలవనుందట. కూర్చున్న చోటి అల్లు అర్జున్ అభిమానులకు ఫోన్ కాల్ అయితే ఈ సీన్ అయితే ఉంటుంది అని అర్థమవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ అలాగే డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ సినిమాలు అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. అనసూయ కీలక పాత్రలో నటిస్తుంది. ఫాజ్, ఫజీల్, ధనుంజయ్, సునీల్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 2024 ఆగస్టు 15న ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. బాహుబలి సినిమా తర్వాత సరైన విజయం లేదు అని బాధపడుతున్న అభిమానులకి సలార్ సినిమాతో భలే అయిపోయితే ఇచ్చారు. ప్రభాస్ తర్వాత కూడా అదే జోరును కొనసాగించాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఈ క్రమంలో తర్వాత రాబోయే సినిమాలు కలికి 2898 సలార్ 2 మీద అందరి చూపు కూడా ఉంది. ముందుగా వచ్చేది కలికి కాబట్టి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అదేంటి మే 9 అన్నారు కదా అని అనుకుంటున్నారా? ఆ రోజు రావడం లేదు అని తెలిపోయింది. అవును, కలికి 2898 సినిమాను మే 9న తీసుకొచ్చే పరిస్థితి లేదు అని సినిమా వర్గాల సమాచారం. ఇంకా 4 రోజుల సమయం ఉన్నందున ఆ రోజున సినిమాను తీసుకొచ్చే పరిస్థితి లేదట. దీంతో ఈ సినిమాకు కొత్త తేదీని అనౌన్స్ చేయడానికి టీం ముహూర్తం కూడా పెట్టుకుంది అని అంటున్నారు. ఈ నెల 17న సినిమా టీం నుంచి ఆసక్తికర అప్డేట్ ఉంటుంది అని చెబుతున్నారు. ఆ అప్డేట్ అయితే సినిమా రిలీజ్ తేదీ అవుతుంది అని అంచనా వేస్తున్నారు అభిమానులు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాను మే 30న కానీ జూన్ 20న కానీ రిలీజ్ చేయాలని చూస్తున్నారట. మే 30 అంటే ఎన్నికల అడవుడి ఉంటుంది కాబట్టి జూన్ 20కి ఓటేయచ్చని అంటున్నారు. అయితే స్కూల్ మొదలవ్వడం, వర్షాలు ప్రారంభం లాంటి ఫ్యాక్టర్లను టీం పరిశీలిస్తుందట. మే 30 అయితే కొంచెం ఎక్కువ అయిపో ఉంటుంది అనేది మరో ఆలోచనని చెబుతున్నారు. పైన చెప్పింది బ్యాడ్ న్యూస్, ఎందుకంటే లేట్ అవుతుంది కాబట్టి కలికి రిలీజ్ అయిన వెంటనే ప్రభాస్ సలార్ 2 పై దృష్టి పెడతారని అంటున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రావాలనేది ఆయన ఆలోచనట. అని అనుకున్నట్టుగా జరిగితే మే నుండి షూటింగ్ ప్రారంభిస్తారని చెబుతున్నారు. అలా అయితే రాజసాబు స్పిరిట్, హను రాఘవపూడి సినిమాలు కాస్త లేట్ అవ్వచ్చు. 2025 సంక్రాంతి పండుగకు ఎప్పటికే ఎక్కువ సంఖ్యలో సినిమాలు అయితే ఫిక్స్ అయ్యాయి. విశ్వంబర సినిమా 2025 సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ కానుంది. అయితే ఎన్బీకే 109 కూడా సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ కానుంది అని అర్థమవుతుంది. బాలయ్య ప్రస్తుతం పొలిటికల్ కార్యక్రమాలతో బిజీగా ఉండగా ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు బాలయ్య షూటింగ్ లో అయితే పాల్గొనే ఛాన్స్ అయితే లేదు. జూన్ తర్వాత బాలయ్య షూటింగ్ లో పాల్గొని దసరాకు ఈ సినిమాను రిలీజ్ చేయాలన్నా కూడా దసరాకు అటు ఇటుగా ఏ సినిమాలు కూడా రిలీజ్ చేసే ఛాన్స్ అయితే లేదు. అందువల్ల బాలయ్య 109వ సినిమా 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఈ సినిమాకు వీరమాస అనే టైటిల్ పరిశీలిస్తుండగా అదే టైటిల్ ఈ సినిమాకు ఫిక్స్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది. గత ఏడాది వీరసింహారెడ్డి, వాల్తేరు వీర సినిమాలు ఒకరోజు గ్యాప్లు థియేటర్లలో విడుదలయ్యాయి. మరోసారి చిరంజీవి, బాలయ్య సినిమాలు ఒకే సమయంలో విడుదలైన అదే ఫలితం రిపీట్ అవుతుంది అని అభిమానులు అయితే ఫీల్ అవుతున్నారు. సంక్రాంతి పండుగకు ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదలైన సినిమాలు
బాగుంటే అన్ని సినిమాలను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారు. అందువల్ల చిరంజీవి బాలయ్య సినిమాలు బాక్స్ ఆఫీస్ బద్దలయ్యే ఛాన్స్ ఉంటుంది అని అభిమానులు అయితే ఫీల్ అవుతున్నారు. వాల్తేరు వేరే సినిమా తర్వాత బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్థం. బాలయ్య కోసం బాబీ పవర్ఫుల్ కథని సిద్ధం చేశారని ఈ సినిమాతో వరుసగా 3 విజయాలు అందుకున్న బాలయ్య డబుల్ యాట్రిక్ దిశగా అడుగులు వేశారని అభిమానులు అయితే ఫీల్ అవుతున్నారు. చిరంజీవి బాలయ్య సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడితే ఈ సినిమాలపై అంచనాలు మరింత పెరుగుతాయని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. బాలయ్య తన సినిమాలు యాక్షన్ సీన్స్ కూడా స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమా విషయంలో పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఆచార్య తర్వాత కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో అభిమానులు చిన్న చిన్న అనుమానాలు ఉన్న ఆ అనుమానాలను ఎన్టీఆర్ అయితే పటాపంచలు చేశారు. దేవరా సినిమా నార్త్ ఇండియాలో భారీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచేలా తారాకడుగులు అయితే పడుతున్నాయి. కరణ్ జోహర్ చేతికి దేవరా నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ అయితే దక్కాయి. ధర్మ ప్రొడక్షన్ బ్యానర్ ఈ సినిమాను హిందీలో రిలీజ్ చేసినట్టుగా అధికారికంగా ట్విట్టర్ వేదికగా అయితే ప్రకటించింది. గతంలో ఈ నిర్మాణ సంస్థ బాహుబలిని డిస్ట్రిబ్యూట్ చేసిన సంగతి తెలిసింది. హిందీలో దేవరాను రిలీజ్ చేయడం వల్ల ఈ సినిమాకు రికార్డు స్థాయిలో థియేటర్లు అయితే దక్కే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఈ నిర్మాణ సంస్థ సినిమాలను భారీ స్థాయిలో ప్రమోట్ చేసింది కాబట్టి ఆ విధంగా కూడా దేవరా నార్త్ ఇండియాలో కలెక్షన్ల పరంగా రికార్డు బద్దలు కొట్టే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. దేవరా ప్లానింగ్ వేరే లెవెల్లో ఉందని నేటిజన్లు అయితే కామెంట్లు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా నుంచి టీజర్ వస్తుంది అని అభిమానులు అయితే ఫీల్ అవుతున్నారు. దేవరా సినిమా పాటల గురించి విశ్వక్సేని సిద్ధు జొన్నలగడ్డ ప్రత్యేకంగా ప్రస్తావించిన సంగతి తెలిసింది. దేవరా పాటలు అద్భుతంగా ఉంటే 12 స్థాయిలో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరుగుతాయి. దేవరా సినిమా రిలీజ్ కు సరిగ్గా 6 నెలల సమయం అయితే ఉంది. ఈ సినిమా ప్రమోషన్ల కోసం తారకైతే ఎక్కువ సమయం కేటాయించారని అర్థమవుతుంది. దేవరా సినిమా ఇతర సౌత్ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుందని అర్థమవుతుంది. మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్ ఖర్చు విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నారని అర్థమవుతుంది. Audio Jungle.